కాంగ్రెస్ తోనే రైతులకు కష్టాలు వచ్చాయన్నారు గులాబీ లీడర్స్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సర్కారే కొనాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పెద్ద దొంగ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ దొంగలు గోడ దూకి పారిపోయారని ఫైర్ అయ్యారు. ఇక ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మొదలు కానుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలకు రెడీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు. యాత్రలో రోజు సాయంత్రం ముఖ్య పట్టణాల్లో రోడ్ షోలలో పాల్గొంటారు కేసీఆర్. 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రల్లో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది. ఎండల ఎఫెక్ట్తో సాయంత్రం 5:30 గంటల తర్వాత ఈ రోడ్ షోలు నిర్వహిస్తారు. రోడ్ షో ముగిశాక ఆయా ప్రాంతాల్లో స్థానికంగా రాత్రి బస చేస్తారు. ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. 15 రోజులుగా ఐకేపీ సెంటర్లో ధాన్యం ఉంచినా ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు, లింగారెడ్డిపల్లిలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్ పెద్ద దొంగ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ దొంగలు గోడదూకి పారిపోయారని అన్నారు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ పాల్గొన్నారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకుని నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నిలపాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు నేతలు. జాతీయ పార్టీ పార్లమెంట్ రాష్ట్ర ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మీకు ఎన్నిక వస్తున్నావా? నువ్వు ఢిల్లీలో కూర్చుంటే అయిపోతుంది. ఏది పోటీ చేస్తున్నావు మరి? అంటే నువ్వు పోటీ చేయొచ్చు కానీ ప్రాంతీయ పార్టీలో పోటీ చేయకుండా. ప్రాంతీయ పార్టీల యొక్క రిజిస్ట్రేషన్ రాజ్యాంగం చేస్తలేదా? ఎలక్షన్ కమిషన్ చేస్తలేదా? నీ ప్రాంతీయ పార్టీ ఎంతనో మా జాతీయ పార్టీ అంతే, మా జాతీయ పార్టీ ఎంతనో నీ ప్రాంతీయ పార్టీ అంతే. రేపు మీరు నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేస్తే ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో రేపు ఢిల్లీ ప్రభుత్వం నుండి ప్రతి పైసా, ప్రతి ప్రాజెక్టు, ప్రతి ప్రోగ్రామ్, ప్రతి బడ్జెట్ కూడా ఎన్నో ప్రాంతాల్లో బతుకుతున్న మనందరి బిడ్డల బతుకులు బాగు చేయడం కోసం కొట్లాడతాం. సెక్రటేరియట్, ప్రభుత్వ ఆఫీసులు, సీఎం నివాసం పైరవీలకు అడ్డాగా మారిందని ఆరోపించారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పైరవీలు లేవన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో మంచి ఫలితాలు వస్తాయన్నారు. 8 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. 8 మంత్రి పదవులు అయిన తర్వాత తదంగం తెలుస్తుంది. కరెంటు వైర్లు వేసుకొని పెట్టినా ఎవరు ఆగరు నీ దగ్గర. కాబట్టి మీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం, ప్రజలని కాపాడు నాయనా అంటే ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలే ఉన్నాడు ఆయన. ప్రజలకి సర్వీస్ అయ్యి ప్రజలను కాపాడు, ప్రజలు ఆపదలు, ప్రజలు బాధల్లో ఉన్నారంటే దాన్ని పట్టించుకునే పాపన్న పోతలేరు. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సిటీ చుట్టుపక్కల ఉన్న పేదల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోచ్ ఫ్యాక్టరీ హామీ నెరవేర్చని బీజేపీకి ఓటేయొద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ను కాంగ్రెస్ బీజేపీ కొనుగోలు చేసింది. అమ్ముడుపోయినటువంటి కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల పైన కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు. తమకు ఒక్క ఛాన్స్ ఇస్తే పార్లమెంట్లో తమ గొంతు వినిపిస్తామంటున్నారు.